మేడం నమస్తే. నమస్తే. మోహన్ బాబు గారి విద్యా సంస్థల పైన పేరెంట్స్ అందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి మేడం? ఇప్పుడు ఎప్పటి నుంచో ఆ విద్యా సంస్థల్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి అని ఆయన ఒకప్పుడు శ్రీ విద్యానికేతనం స్థాపించి చాలా ఆదర్శంగా నడిపిన మాట వాస్తవం. అలాగే చాలామంది పేదలకి అక్కడ చదువు చెప్పించడం, అంటే ఉచితంగా చదువు చెప్పించడం లాంటి కార్యక్రమాలు మోహన్ బాబు గారు చేసిన మాట వాస్తవం. అలాగే ఒకప్పుడు కరాటే కళ్యాణి కూడా అన్నది, నేను పెంచుకుంటున్న కొడుకుని ఆయనే చదివిస్తున్నారు వాళ్ళ విద్యా సంస్థల్లో, అక్కడ చదువుకుంటున్నాడు అని చెప్పింది. ఇట్లా బాగానే ఉన్నా కానీ మొదటిసారి శ్రీ విద్యానికేతనం వ్యవహారాలు కాస్తంత నెగిటివ్గా వార్తల్లోకి వచ్చింది మటుకు 2018లో అనుకుంటా. ఫీజు రియంబర్స్మెంటు డబ్బులు బకాయిలు ఇవ్వలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న టైంలో వాళ్ళు ధర్నా చేయటం జరిగింది. అయితే అప్పుడు వచ్చిన గుసగుసలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీదకి ఉసికొల్పాడు అనేది కూడా, అంటే దానికి ఒక రాజకీయ అయిన ప్రాధాన్యత సంతరించుకుంది ఆ రోజు ఘటన. ఇంకా తర్వాత మరి ఆయన వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు బకాయిలు వీళ్ళకి వచ్చాయా లేదా అనేది ఎప్పుడు పెద్ద వార్త కాల. అంటే వస్తే వచ్చినాయి అని కానీ, ఆ గవర్నమెంట్ ఇవ్వకపోయినా ఈ గవర్నమెంట్ ఇచ్చిందని కానీ ఏవి చెప్పినట్లుగా లేదు. ఒక రకంగా ఏమవుతుందంటే, ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులతోటి హాస్పిటల్స్ కానీ, ఆరోగ్యశ్రీ రియంబర్స్మెంట్ ద్వారా హాస్పిటల్స్, అలాగే కాలేజీలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈ కాలేజీలు బతికి బట్టగడుతున్న మాట అయితే వాస్తవం. వాటికి కాస్త అప్పుడప్పుడు మాకు నష్టాలు వస్తున్నాయి అని చెప్తుంటారు వీళ్ళు. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ వీళ్ళకి మట్టుకు గవర్నమెంట్ సైడ్ నుంచి డబ్బులు వచ్చేదైతే వాస్తవం. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ప్రతిసారి ఏదో ఒక అన్వేషణ చేస్తారు, ఒక కొత్త మార్పులు తీసుకొస్తారు. ఈ మార్పులకి, ఈ అన్వేషణకి వెనకమాల రూట్ కాజ్ ఒకటే ఉంటుంది. అదేంటి అంటే డబ్బు. అసలు మేము విద్యా సంస్థలు ఎందుకు పెట్టాం? అసలు విద్య అంటే ఏంటి? ఏదో చెట్టు కింద అడవిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పటం అనుకున్నారా? చదువు అంటే ఒక బిల్డింగ్ ఉండాలి, ఒక లెక్చరర్లు ఉండాలి, ఒక టెక్నాలజీ ఉండాలి. ఎన్ని కష్టాలు పడుతున్నాం మేము. విద్యా సంస్థలు రన్ చేయడం అంటే జోక్ అనుకున్నారా అని మాట్లాడతారు. ఏ విద్యా సంస్థ ఓనర్ని కనిపించినా మాకు నష్టాలు వస్తున్నాయి, మేము ఇబ్బందులు పడుతున్నాం, మాకు అప్పులు అయిపోయినాయి అని చెప్తుంటారు. మళ్ళీ ఓ పక్కన ఆస్తులు పోగేసుకుంటూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ వీళ్ళు మార్పులు చేస్తారని చెప్పాం కదా, ఆదాయాలను పెంచుకోవటానికి. ఆ మార్పులు ఏంటి అంటే, హఠాత్తుగా బిల్డింగ్ ఫీజు కట్టమంటారు, హఠాత్తుగా ఏవో సెస్లు అంటారు, ఏవేవో అంటారు, మరి అవి తీసుకుంటారు. అలాగే డే స్కాలర్స్ ఇంటి దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకుంటారు. ఇప్పుడు అందరికీ ఈ మెస్సుల్లో తినే ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డబ్బులు కట్టగలిగే శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డే స్కాలర్లు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే అబ్బెబ్బే కుదరదు, అట్లా మీరు ఇక్కడే తినాలి, ఆ మెస్ బిల్లులు కట్టాల్సిందే, అవి మాకు లాభాలు అవ్వాల్సిందే అనేది ఒకటి. అలాగే సిబ్బందికి, అంటే టీచింగ్ స్టాఫ్కి కూడా జీతాలు సరిగా ఇవ్వట్లేదు అని మాట్లాడుకుంటున్నారు. మరి ఏది జరిగినా బయటికి పొక్కకుండా అయితే ఉండదు కదా. సరే, ఈ విషయం గురించి ఈ విద్యార్థుల తల్లిదండ్రులు ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళందరూ కలిసి ఒకే రోజు ఒక మాట అనుకుని ఒక్కరొక్కరుగా వెళ్ళి అడుగుతుంటే వినట్లేదు కాబట్టి కొంతమందిగా వెళ్ళి అడగటం జరిగితే ఆ అడగటానికి వస్తున్నారని తెలిసి బౌన్సర్లతోటి వాళ్ళని కొట్టించడం జరిగింది. ఇది ఇంతకుముందు నేను చెప్పిన ఫీజులు పెంచటాలు, బిల్డింగ్ ఫీజులు, అది ఇది వాటన్నిటినీ మించింది ఇది. నీతో ఒక మనిషి బాధ చెప్పుకోవటానికి, వాళ్ళ కష్టం చెప్పుకోవటానికి, వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకోవటానికి వస్తే కొడతావా?
అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయని, నువ్వు కాలేజీ అధినేతవని నీకంత పొగరు దేనికి? ఇలా చేసిన తర్వాత ఇక వాళ్ళు ఇలా కాదులే అని చెప్పి సాంకేతిక విద్యా మండలి ఉంటుంది, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి. అక్కడి నుంచినే వీళ్ళకి అక్రిడిషన్స్ వస్తుంటాయి. అంటే ఈ కాలేజీకి గుర్తింపులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ గుర్తింపు ఇచ్చే ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సిలబస్ సెట్ చేసేది కానీ, ఎగ్జామ్స్ టైం టేబుల్ డిసైడ్ చేసేది కానీ, ఇలా ఏదైనా సరే ఆ సాంకేతిక మండలే చూస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు వాళ్ళు తల్లిదండ్రులు. ఇది ఒక రకంగా సిగ్గుచేటు.